వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, కైనమాటిక్స్లో యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ మీద సమ్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ పర్టికులర్ అప్లికేషన్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, డామ్ షూర్. సరే, చూడండి. ఎ మ్యాన్ గోస్ ఫ్రమ్ ఏ టు బి అట్ v1 స్పీడ్ అండ్ రిటర్న్స్ ఫ్రమ్ బి టు ఏ అట్ v2 స్పీడ్. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్. ఇది క్వశ్చన్. ఓకే, ఫైన్. సరే, ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, ఒక వ్యక్తి ఏ నుంచి బి అనే పాయింట్, ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్తున్నాడు, ఎంత వేగంతో v1 స్పీడ్తో వెళ్తున్నాడు, అండ్ బి నుంచి మళ్ళీ ఏకి రిటర్న్ వచ్చేస్తున్నాడు ఎంత వేగంతో, అప్పుడు v2 స్పీడ్తో వస్తున్నాడు. వెళ్ళినప్పుడు ఒక స్పీడ్, వచ్చినప్పుడు మరొక స్పీడ్. అదే కదా ఇక్కడ మెన్షన్ చేశాడు. సరే, ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్. ఫైన్. సో సపోజ్ దిస్ ఇస్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం. ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్తున్నప్పుడు డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అనుకుందాం. దిస్ ఈజ్ ద డి అనే డిస్టెన్స్ అనుకుందాం. ఏ నుంచి బికి ఎంత స్పీడ్తో, v1 స్పీడ్తో వచ్చాడు. అవునా కదా? సో v1 స్పీడ్తో డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు వాడికి ఎంత టైం పట్టింది? టైం ఫార్ములా ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. స్పీడ్ ఫార్ములా ఇన్ ద సెన్స్ డిస్టెన్స్ బై టైం. అవునా? మరి టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడే కదా. సో డిస్టెన్స్ ఈజ్ డి, ద స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ v1 హియర్. వాడే ఇచ్చాడు కదా స్పీడ్ v1 అని, రైట్? ఓకే, సరే. ఈ టైం t1 అనుకుందాం. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు టైం t1 అనుకుందాం. మళ్ళీ వాడు ఏంటి? రిటర్న్స్ ఫ్రమ్ బి టు ఏ, బి నుంచి ఏకి రిటర్న్ వచ్చేస్తున్నాడు. బి నుంచి ఏకి రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ డిఏ కదా, ఈ డిస్టెన్సే ట్రావెల్ చేశాడు కదా. అట్ స్పీడ్ ఎంత? v2 అనే స్పీడ్లో వచ్చాడు. సో స్పీడ్స్ ఆర్ డిఫరెంట్, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు. అప్పుడు వాడికి ఎంత టైం పట్టచ్చు? t2 ఈజ్ ఈక్వల్ టు, అకార్డింగ్ టు దట్ ఫార్ములా, దిస్ డిస్టెన్స్ డివైడెడ్ బై v2. అవునా? ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకని ఈ పర్టికులర్ కేసులో యావరేజ్ స్పీడ్ మాత్రమే అడిగాడు, యావరేజ్ వెలాసిటీ ఎందుకు అడగలేదు అంటే, యావరేజ్ వెలాసిటీ ఈజ్ 0 హియర్. ఎందుకంటే మనకి స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అంటాం, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాం. అవునా? అసలు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డి. మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ d ప్లస్ d ఈక్వల్ టు 2d. మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినందుకు d, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు మరొక d ప్లస్ d ఈజ్ 2d. డిస్టెన్స్ ఈజ్ 2d. డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే, ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇది దిస్ ఇస్ ద ఇనీషియల్ పాయింట్, కానీ దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ పాయింట్. మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసాడు, మళ్ళీ ఫైనల్ పాయింట్ కూడా ఇనీషియల్ పాయింట్ అయింది. అప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 కదా. దిస్ ఈజ్ ద ఇనీషియల్ పాయింట్ 0, ఫైనల్ పాయింట్ వన్స్ అగైన్ ఆ ఇనీషియల్ పాయింట్ అయింది. సో ఇనీషియల్ పాయింట్ మైనస్ ఇనీషియల్ పాయింట్ ఈజ్ 0. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0 హియర్. అది గుర్తుపెట్టుకోండి. అంటే స్టార్ట్ అయిన పాయింట్ దగ్గరికే ట్రావెల్ చేసి మళ్ళీ వస్తే దెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. అది గుర్తుపెట్టుకోవాలి, రైట్? అందుకని అడగల మన యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ అడిగాడు, రైట్? సరే, ఒకవేళ యావరేజ్ వెలాసిటీ అడిగితే 0 అని చెప్పేయచ్చు, రైట్? ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇది ఎట్లా చేయాలంటే, యావరేజ్ స్పీడ్ అడిగాడు కదా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్ నాన్న? చూడండి, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ డిస్టెన్స్ హోల్ డివైడెడ్ బై టోటల్ టైం. అవునా? ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు d, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మరొక d. సో d ప్లస్ d, దట్ ఈస్ నథింగ్ బట్ 2d. టోటల్ డిస్టెన్స్ ఈజ్ 2d. టోటల్ టైం ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళిన టైం t1, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిన టైం t2. సో t1 ప్లస్ t2, అంతే కదా టోటల్ టైం ఇది. సో వాట్ ఈస్ t1 హియర్? d బై v1. అవునా కదా? సో 2d డివైడెడ్ బై t1 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? d బై v1 ప్లస్ హియర్ d బై v2. అవునా? t2 ఈక్వల్ టు d బై v2. సో దీనిలో మనం d క్యాన్సిల్ అయిపోతుందో చూడండి. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు? 2d డివైడెడ్ బై d కామన్ తీసాను అనుకోండి, 1 బై v1 ప్లస్ 1 బై v2 వస్తుంది. అవునా? సో d గెట్స్ క్యాన్సిల్ హియర్. సో d క్యాన్సిల్ అయిపోతుంది. సో d క్యాన్సిల్ అయినప్పుడు నాకేం మిగులుతుంది? 2 డివైడెడ్ బై 1 బై v1 ప్లస్ 1 బై v2 మిగులుతుంది. సో ఎల్సిఎం చేస్తే నాకేమొస్తుంది? 2 డివైడెడ్ బై v1 ప్లస్ v2 డివైడెడ్ బై v1 v2 వస్తుంది. సో ఇది పైకి వెళ్ళిపోతే వాట్ ఐ విల్ బి గెటింగ్ ఫైనలీ? 2 ఇంటూ v1 v2 బై v1 ప్లస్ v2. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే ఇది జనరల్గా ఒక కాన్సెప్ట్ అనమాట. క్వశ్చన్స్ మిమ్మల్ని ఎంసెట్ ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అంటే, a man goes from A to B at a 40 meter per second speed, okay, and returns from B to A at 60 meter per second speed అని ఇచ్చాడు అనుకోండి. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్ అని అంటాడు.
మీరు ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు, కానీ ఈ పర్టికులర్ కేసులో వెళ్ళిన పాయింట్కి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి కేసులో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? 2v1v2 by v1 plus v2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v1 హియర్? సో 2 into 40 and v2 in the sense 60 here divided by 40 plus 60. అవునా? సో ఓకే, సో 2 into 40 into 60, 40 plus 60 is nothing but 100. 2 zeros gets cancelled. 6 4s 24, 2s 48 అంటే 48. వాట్ ఈస్ దిస్ 48? మనం ఏం కనుక్కోమంటే యావరేజ్ స్పీడ్ కదా, స్పీడ్ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ 48 మీటర్ పర్ సెకండ్ అనమాట యావరేజ్ స్పీడ్, రైట్? సో వెరీ 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 ఇంపార్టెంట్ అప్లికేషన్. ప్లీజ్ నోట్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, look at the next question. A body covers first half distance at v1 speed and remaining half at v2 speed. Find the average speed అంటున్నాడు. దిస్ ఇస్ అ లాజికల్ క్వశ్చన్. సి, ఇది కూడా ఒక అప్లికేషనే యావరేజ్ స్పీడ్లో. సరే, లిజన్ కేర్ఫుల్లీ. ఏ నుంచి బీకి వెళ్తుంది అనుకుందాము, ఒక బాడీ ఏ నుంచి బీకి ట్రావెల్ చేస్తోంది. చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ని, సపోజ్ ఈ టోటల్ డిస్టెన్స్ మనం డి అనుకుందాం. డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం ఆ బాడీ. అయితే ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ అంటున్నాడు కదా, ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ అంటే ఎంత? d/2 కదా. ఇది ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని v1 స్పీడ్లో వెళ్ళింది. ఈ అనదర్ హాఫ్ కూడా d/2, అవునా కదా. దిస్ ఈజ్ d/2 అండ్ దిస్ ఈజ్ d/2. సపోజ్ దీన్ని ఓ అనుకుందాము. ఈ ఏఓ డిస్టెన్స్ d/2, ఓబీ డిస్టెన్స్ కూడా d/2. ఈ ఏఓ డిస్టెన్స్ని v1 స్పీడ్తో వెళ్ళింది, ఈ ఓబీ స్పీడ్ని ఎంత? v2 స్పీడ్తో వెళ్ళింది. ఇలా ఈ స్పీడ్లో వెళ్ళడానికి దీనికి ఎంత టైం పట్టినట్టు? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టైం? t1 అంటే టైమ్ ఈజ్ నథింగ్ బట్, జనరల్గా మనకి ఫార్ములా ఏం తెలుసు? స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం, అవునా. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, రైట్? ఓకే, సో చూడండి. సో డిస్టెన్స్ ఎంత? d/2 హోల్ డివైడెడ్ బై v1, అవునా. అంటే t1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? d/2v1 అని రాయొచ్చు కదా. అదేవిధంగా ఇక్కడ t2 ఏమవుతుంది అంటే సేమ్ d/2v2 అవుతుంది అకార్డింగ్ టు దట్ ఫార్ములా, అవునా కదా. సో ఈ డిస్టెన్స్ d/2, ఈ డిస్టెన్స్ d/2, టోటల్ డిస్టెన్స్ ఈజ్ d, అవునా. సరే, ఈ పర్టికులర్ హాఫ్ డిస్టెన్స్ని v1 స్పీడ్తో, ఇక్కడ నుంచి అనదర్ హాఫ్ డిస్టెన్స్ని v2 స్పీడ్తో వెళ్ళాడు విత్ దర్ కరస్పాండింగ్ టైమ్స్. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు, రైట్, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈ ఫార్ములా మర్చిపోవద్దు. ఓకే, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం, ఓకేనా. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్ ఈజ్ d హియర్. ఏ నుంచి బీకి, మళ్ళీ వాడు వెనక్కి రావడం లేదు, వాడు వెనక్కి వస్తున్నాడని చెప్పలేదు క్వశ్చన్లో, ఏ నుంచి బీకి వెళ్తున్నాడు అంతే. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ d, రైట్. d డివైడెడ్ బై వాట్ ఈస్ ద టోటల్ టైం? టోటల్ టైం ఈజ్ నథింగ్ బట్ t1 ప్లస్ t2, అవునా. ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన టైం t1, ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన టైం t2, అవునా కదా. సరే, d డివైడెడ్ బై వాట్ ఈస్ t1 హియర్? t1 ఈజ్ నథింగ్ బట్ d/2v1, d/2v1 ప్లస్ వాట్ ఈస్ t2 హియర్? d/2v2, అవునా. సో d/2v2, ఎస్ ఆర్ నో. సో ఫైనల్గా మళ్ళీ d కామన్ తీస్తే మనకి క్యాన్సిల్ అయిపోతుంది. హోల్ డివైడెడ్ బై d కామన్ తీయండి, 1/2v1 ప్లస్ 1/2v2 వస్తుంది. సో d గెట్స్ క్యాన్సిల్డ్. ఫైనల్గా నీకేమొస్తుంది అంటే 1 డివైడెడ్ బై 2v2 ప్లస్ 2v1. వెన్ ఐ డూ ద LCM, 2v1 ఇంటూ 2v2, అవునా. సరే, దిస్ ఇస్ నథింగ్ బట్ 4v1v2, అది పైకి వెళ్ళిపోతుంది, 2 2s 4 కదా. సో 4v1v2 డివైడెడ్ బై, ఇందులోంచి 2 కామన్ తీసాను అనుకోండి, 2 కామన్ తీస్తే v2 ప్లస్ v1, అవునా. సో 2 2s 4, ఫైనలీ వాట్ ఐ విల్ బి గెటింగ్ 2v1v2 బై v1 ప్లస్ v2, ఓకేనా. దిస్ ఇస్ ద వన్స్ అగైన్ ఆన్సర్. సో మీరు ఈ ఫార్ములాస్ బై హార్ట్ చేయడం కన్నా ఒక్కసారి ఈ ప్రాసెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే, బై డ్రాయింగ్ దిస్ డయాగ్రామ్ మీకు అప్పుడు కాన్సెప్ట్ తెలుస్తుంది. ఏ పర్టికులర్ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు సింపుల్గా ఈ పర్టికులర్ డయాగ్రామ్ గీసుకుని మీరు సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫార్ములాస్ మర్చిపోతాము, మేము కన్ఫ్యూజ్ అయిపోతాము అనుకున్న వాళ్ళు, రైట్, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. లేదు మేము గుర్తుపెట్టుకుంటాం ప్రతి కాన్సెప్ట్కి, ప్రతి అప్లికేషన్ కంటే యువర్ విష్, వెల్ అండ్ గుడ్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ దీని అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎలా ఇవ్వచ్చు? ఏ బాడీ కవర్స్ ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ ఎట్ సపోజ్ 30 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం, రైట్, అండ్ రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ ఎట్ 10 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. అంటే v1 వచ్చేసి 30, v2 వచ్చేసి 10, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుంది? చక్కగా ఫార్ములాలో అప్లై చేసుకోండి. సో 2 × 30 × 10 హోల్ డివైడెడ్ బై 30 ప్లస్ 10, అవునా కదా. సో 600 డివైడెడ్ బై 40, అవునా కదా. సో 2 3s are 6 0, 2 2s 4, 15. సో 15 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్. యావరేజ్ అంటే ఏంటి?
కంప్లీట్ జర్నీ అనమాట, రైట్? ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్. సో I hope you understand these two applications. Let us see another applications in next lecture. Please like, comment and share. Thank you.